వ్యూవర్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మన త్రీ BHK డూప్లెక్స్ హౌస్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ప్రగతి నగర్ 3 Monkeys సర్కిల్లో 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. ప్రజెంట్ మనం హాల్ ఏరియా చూస్తున్నాము. సో ఇది కంప్లీట్ డూప్లెక్స్ హౌస్ అండి. సో ఇది వచ్చేసి 2260 SFT ఈస్ట్ ఫేసింగ్. ప్రజెంట్ మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. ప్రజెంట్ మనం టీవీ యూనిట్ క్యాబినెట్ అనేది చూస్తున్నామండి. క్యాబినెట్ అనేది చాలా స్పేషియస్గా రావడం జరిగింది. చాలా పెద్దగా ఉంటుందండి ప్రాపర్టీ అనేది. లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది, మీకు ప్రైస్ అనేది లాస్ట్లో చెప్తానండి. సో మనకు కంప్లీట్ ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. సో మనకు సెంట్రల్ AC అనేది చాలా పెద్దగా వస్తుంది. సో మనకు వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అంతా చేయించడం జరిగిందనమాట. ప్రజెంట్ మనం డైనింగ్ ఏరియా చూస్తున్నాము. సో మనకు సెంట్రల్ AC అనేది చూస్తున్నామండి. సెంట్రల్ AC అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట. డైనింగ్ ఏరియాలోకి వెళ్తున్నామండి. డైనింగ్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా ఇచ్చారు. డైనింగ్ ఏరియా టు మనం కిచెన్లోకి వెళ్తున్నామండి. కిచెన్లో కూడా మనకు వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అంతా చేయించారు. వుడ్ వర్క్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీలో చేయించడం అనేది జరిగింది. సో ఇందులో మనకి చిమ్నీ, స్టవ్ అన్నీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఫిక్స్డ్ అండి అవన్నీ. సో మనము కిచెన్ అనేది చూస్తున్నాము. కిచెన్లో నుంచి కూడా మనకు వాష్ ఏరియా అనేది రావడం జరిగింది. వాష్ ఏరియా అనేది చూస్తున్నాం మనం. సో వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. కిచెన్ అండి, కిచెన్ చూస్తున్నాము. సో మనం డోర్ ర్యాక్స్ అవన్నీ చూస్తున్నామండి. కంప్లీట్ వుడ్ వర్క్ చేయించడం జరిగిందండి. వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. సో ఇప్పుడు మనం క్రాకరీ యూనిట్ అనేది చూసాము. వాష్ ఏరియా చూస్తున్నామండి, హ్యాండ్ వాష్ ఏరియా. సో ఇది వచ్చేసి మన క్రాకరీ యూనిట్ అండి. సో ప్రతి చోట మనకు వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. సో ఇప్పుడు మనము వాష్ ఏరియా చూస్తున్నాము. కంప్లీట్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు 2260 SFT ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ప్రజెంట్ మనం మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు బెడ్ అనేది ఫిక్స్డ్ బెడ్ అండి. చాలా స్పేషియస్గా, చాలా పెద్దగా రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ సపరేట్గా మనకు డ్రెస్సింగ్ ఏరియా అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో మనం ఫాల్ సీలింగ్ చూస్తున్నామండి. కంప్లీట్ హై క్వాలిటీ ప్రాపర్టీ అండి. సో మనం డ్రెస్సింగ్ ఏరియా చూసాం. సో మనం వచ్చేసి వాష్ ఏరియా చూస్తున్నాము, అటాచ్డ్ వాష్రూమ్. సో మనకు ఆల్మోస్ట్ కొంచెం లగ్జరీ ఫీలింగ్ ఉంటుందండి. లగ్జరీగా ఉంటుంది ప్రాపర్టీ అనేది. సో మనకి ఇప్పుడు షవర్ వాష్ ఏరియా చూస్తున్నాము. షవర్ వాష్ ఏరియా కూడా చాలా మనకు ప్రీమియం క్వాలిటీలో చేయించారు అండ్ గ్లాస్ డోర్స్ రావడం జరిగింది. సో మనం మాస్టర్ బెడ్రూమ్స్ నుంచి పైగా మనకి స్టెప్స్ అండి. డూప్లెక్స్ హౌస్ ఇది అండ్ అపార్ట్మెంట్ ఫ్లాటేనండి. డూప్లెక్స్లా చేయించుకున్నారు 2 ఫ్లోర్స్ కలిపి. సో స్టెప్స్ అనమాట ఇవి. మనకి స్టెప్స్ అనేది కూడా చాలా ప్రీమియం క్వాలిటీ చేయించారండి. సో మొత్తం గ్రానైట్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం థియేటర్ బేస్ చూస్తున్నామండి. థియేటర్ బేస్ హాల్ అనేది కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. 3 BHK ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి 2260 SFT ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు ప్రాపర్టీ థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. సో ప్రజెంట్ వన్ ఆఫ్ ది బెడ్రూమ్కి వెళ్తున్నామండి. సో ఇందులో మనకు వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అంతా చేయించారు. ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్. సో మొత్తం మోడర్న్ వాష్రూమేనా అండి. షవర్ ఏరియా గ్లాస్ తోటి ఉంటుంది మనకి, గ్లాస్ డోర్స్ అండి. కంప్లీట్ హై క్లాస్ ఉంటుంది ప్రాపర్టీ అనేది. 98 lakhs చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. వన్ ఆఫ్ ది బెడ్రూమ్ అండి. సో ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. మనకు కౌట్స్ అవన్నీ రావడం జరుగుతుంది. ప్రాపర్టీ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది మనకి. సపరేట్ డ్రెస్సింగ్ ఏరియా అనేది రావడం జరిగింది. ఇందులో కూడా మనకు డ్రెస్సింగ్ ఏరియా అనేది రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్. ప్రాపర్టీ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. మా ఫ్లాట్ కానీ మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. మనం హాల్ ఏరియా అనేది చూస్తున్నాం. సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్స్ అండ్ 2 బైక్ పార్కింగ్స్ రావడం జరిగింది. అండ్ ఈ ప్రాపర్టీలో మనకు మంజీరా బోరు, లిఫ్ట్, కార్ పార్కింగ్ అండ్ సెక్యూరిటీ గార్డు
అండ్ పవర్ బ్యాకప్ జనరేటర్స్. కానీ ఎక్స్ట్రా వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్స్ అండ్ 2 బైక్ పార్కింగ్స్ రావడం జరిగింది. స్పేషియస్గా ఉంటుంది కార్ పార్కింగ్ అనేది. సో మా ప్రాపర్టీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 98 lakhs